నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అవకాశం. మాజీ సీఎంకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్న ఎమ్మెల్సీ అద్దంకి. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కి లేదంటూ కామెంట్. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన, పలు జపాన్తో భారత్ రక్షణ సహా అభివృద్ధి ఒప్పందాలు. పీఎం సనాయే తన చెల్లెలుగా వర్ణించిన ప్రధాని మోదీ. అంతర్జాతీయ వేదికపై భారత్ జపాన్ బంధం సరికొత్త శిఖరానికి చేరింది. ఇరు దేశాల మధ్య సరికొత్త అధ్యాయం లిఖిస్తూ కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ తొలి మహిళా ప్రధాని సనాయే తకాయిచిల సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఫార్మా, డిఫెన్స్, తీర ప్రాంత భద్రతతో పాటుగా భవిష్యత్ సాంకేతిక అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రానున్న 10 ఏళ్లలో భారత్లో జపాన్ $10 మిలియన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని తకాయిచిని ప్రధాని మోదీ తన లిటిల్ సిస్టర్ అంటూ ఆత్మీయంగా సంబోధించారు. और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे. फ्रेंड्स, प्रधानमंत्री ताकाइची और मेरा विश्वास है कि टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग का सबसे मजबूत स्तंभ बनेगी. इसी विजन को साकार करने के लिए आज एआई के क्षेत्र में हमने जॉइंट स्टेटमेंट भी जारी किया है. भारतीय एआई इकोसिस्टम के कई प्रमुख संस्थानों में भी आज अपने जापानीज पार्टनर के साथ एग्रीमेंट्स किए हैं. जापान की प्रिसीजन टेक्नोलॉजी और भारत की सॉफ्टवेयर क्षमता, इसका संगम वैश्विक एआई विकास को नई गति और शक्ति देगा. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 20 మంది మాజీ పోలీసు ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న పలువురు అధికారులను కేటాయించిన
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. వాహనాల తొలగింపుతో పాటుగా మాజీ డీజీపీలకు ఇప్పటివరకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది. భద్రతా సమీక్షలో భాగంగా పలువురు రాజకీయ నేతలతో పాటుగా పోలీసు అధికారులకున్న గన్మెన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించారు. విధుల్లో మార్పులు చేస్తూ చాలా వరకు సెక్యూరిటీని 1+1 గన్మెన్లకే పరిమితం చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు మరొకసారి విరుచుకుపడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. భీమిరెడ్డితో పాటుగా ఆయన బంధువులు, వ్యాపార భాగస్వామి అయిన మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. నరేందర్ రెడ్డి డీఎస్పీ భీమిరెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారనే గట్టి అనుమానాలతో అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలను జల్లెడ పడుతున్నారు. భాగ్యనగరంలో హోటల్ ప్రియులను వణికించే షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మటన్ పేరిట హోటళ్లకు బీఫ్ సరఫరా చేస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ హోటళ్లకు మటన్తో కలిపి బీఫ్ను సరఫరా చేస్తున్న అక్రమ దందాను అధికారులు బట్టబయలు చేశారు. మల్లేపల్లి, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో
సిసిఎస్ క్రైమ్ టీం, హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముఠాను పట్టుకున్నాయి. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న 2 నిందితులను అరెస్ట్ చేసి హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించారు. అసలు ఈ బీఫ్ కలిపిన కల్తీ మటన్ను నగరంలోని ఏ హోటళ్లకు సరఫరా చేశారు, దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్ కు లేదు అని, రేవంత్ ఉన్నన్ని రోజులు ఆయన బయటికి రారు అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు తమకు అసలు టార్గెటే కాదని, వారు కవిత అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దద్దములు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించండి. చూస్తున్నా వాళ్ళు చూస్తుండో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి, వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతిపై చర్చలకు సిద్ధమంటే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. కవాడిగూడ డివిజన్లో ప్రజా సమస్యలను తెలుసుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకుల టెండర్లలో జరిగిన ఆక్రమాలపై గన్ పార్క్ వద్ద చర్చకు సిద్ధమంటూ బయలుదేరిన హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కోల్చటమే అన్నారు. అంతకుముందు ముషీరాబాద్ డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నిర్మలా సోమసుందర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన ఉచిత నోట్బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఓకే సోమనన్న అక్కడే ఉండు. రైట్ ఇటు చూడు బాబు. రైట్ అన్న సాగర్ అన్న జరు అన్న క్లాస్ రైట్ దా నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని మహేష్ కుమార్ గౌడ్ తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై తనపై తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని మండిపడ్డారు. 2018లో 4వ స్థానంకి నెట్టేయబడ్డావు నిజామాబాద్లో. నేను మాట్లాడిన అసెంబ్లీలో నిజాం సాగర్ ఆధునీకరణ ఏం కళ్ళు కనబడతలేవా? కాలువలన్నీ పూడికలతో అయిపోయినాయి. డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ లేవు, లైనింగ్స్ లేవు. నేను ఇప్పటికీ ముఖ్యమంత్రిని 20 సార్లు కలిశాను. ఈ జిల్లా వరప్రదాయిని నిజాం సాగర్ కూడికిపోతే భవిష్యత్తులో మాకు భవిష్యత్తు ఉండదు.
మహబూబ్ నగర్ జిల్లాకు 84,000 కోట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం 95,000 కోట్లు అక్కడిచ్చింది. మరి నిజామాబాద్ జిల్లాకు ఎవరు తెస్తాడు నిధులు? పిసిసి ప్రెసిడెంట్ ఫైర్ చేసుకోవడానికి కాదు. నామినేటెడ్ పోస్టులు, ఫైరవి గారు పోస్టులు, ఢిల్లీ బాసుల దగ్గర గులాములైన మీరా నాకు చెప్పేది? గెలు 30 ఏళ్ళ నుంచి ఒకసారి గెలు ఏర్పడుతుంది. ఫైరవులు అంటే ఏంది? ప్రజల నిర్ణయం ఏందో ఏర్పడుతుంది. ఏమైనా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మర్చిపోయినరా? ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆంధ్ర గల్లీలో సమస్యలపై సమరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి స్థానికంగా పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జేహెచ్ఎంసీ స్మార్ట్ వాటర్ లైన్, డ్రైనేజీ లీకేజీలు, అధ్వాన్నపు రోడ్లు, త్రాగునీటి ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. కాలనీలో ప్రమాదకరంగా మారిన 3 విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని కోరగా అధికారులతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మన్నే గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నలిగిపోతున్నారని రామకృష్ణ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో పేదల పక్షాన కమ్యూనిస్టు పార్టీలు పోరాటాన్ని ఉధృతం చేస్తాయని కోనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రతి గుడిసెకు పట్టా, ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే వరకు నిద్రపోయేది లేదన్నారు. సిపిఐ దేశవ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రచార కార్యక్రమాన్ని పూనుకుంది. ఎందుకంటే 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఇవాళ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ వారు ఏదైతే ఎన్నికల్లో ప్రచారం చేశారో ఆ ప్రచార సందర్భంగా వారు పేర్కొన్న అంశాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయడానికి మాత్రమే వారు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో భారతదేశ వ్యాప్తంగా వారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజలకు వారు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వారు అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు, బంగారు ధరలు, అన్ని ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. తీరా ఇవాళ పేపర్లో చూస్తే లీటర్కి డీజిల్కి 3 రూపాయలు తగ్గించాము అన్నాడు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 40% ముడి చమురు ధరలు తగ్గితే నేను ఇక్కడ రెండవ పాయింట్ ఏంటంటే, ఇవాళ కార్మిక వర్గానికి సంబంధించి మీరు కొన్ని పనులు మినిమం వేజ్ అటువంటి చేశారు, సంతోషం. ఇంకా హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, ఇంకా సర్వీస్ సెక్టార్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి మినిమం వేజ్ ఇద్దరికి ఏం డిక్లేర్ చేయలేదు. వాటికి సంబంధించి కూడా ఖచ్చితంగా దాని మీద కూడా పోరాట కార్యక్రమం తీసుకుంటాం. అది కూడా చేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక సింగరేణికి సంబంధించి ఈరోజు అన్ని వర్గాల్లో ఒక అసంతృప్తి వచ్చింది. ఎందుకు వచ్చింది అనే దానికోసం నేను మొదటి నుంచి చెప్తున్నా. ఒక శ్వేతపత్రం వేయండి. శ్వేతపత్రం వేసి సింగరేణికి దాదాపు విద్యుత్ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ 56,000 కోట్లు బకాయి ఉంది. 56,000 కోట్లు బకాయి. ఒకవైపేమో అంత బకాయి పెట్టి సింగరేణి నష్టాలతో నడుస్తుందని ఒకసారి అంటారు, లాభాలతో నడుస్తుందని ఒకసారి అంటారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై చర్చకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డిలను పోలీసులు అక్రమంగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. వారిని కంచనబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చర్చకు సవాల్ విసిరి తీరా సమయం వచ్చేసరికి పోలీసుల వెనుక దాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరిగితనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
చెప్పేసి కూడా హరీష్ రావు సవాల్ విచారణ అయినప్పటికీ కూడా దీనికి సహకరిస్తున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం కాచవరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమను నమ్మించి మోసం చేసింది అంటూ భూములిచ్చిన రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కోసం సుమారు 700 ఎకరాల భూములను త్యాగం చేసిన స్థానిక యువతకి ఇంతవరకు ఒక్క శాశ్వత ఉద్యోగం కూడా కల్పించలేదని రైతులు మండిపడ్డారు. ఫ్యాక్టరీ ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా హామీలు అమలు కాలేదని, పైగా మైనింగ్ పేలుళ్ల వల్ల ఇళ్లు పగుళ్లిచ్చి దుమ్ముతో రోగాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వస్తాయిగా. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఆ నీళ్లు పొలాన్ని పెడితే పొలం ఎండిపోద్దని వాళ్ళు చెప్పారు కదా. కాదు, వాళ్ళు ఖర్చు పెట్టుకుని రైతులకి ఇస్తే రైతులు ఆ 50-60 ఎకరాలు ఎక్కడ బాగుపడతారు అని చెప్పేసి అటు ఇస్తే కుదరదని చెప్పేసి ఆ నీళ్లు పాడైపోయిన నీళ్ళు అవి పెడితే మీ పంటలు ఎండిపోతాయి అన్నారు. మరి ఆ పంటలు ఎండిపోయిన నీళ్లు మాకు కింద జలాలలోకి వస్తాయి కదండి. వచ్చినప్పుడు ఆ నీళ్లు తాగితే మాకు ప్రమాదమే కదా. మా ఇంటికి ప్రతి ఇంటికి ఆ రోజు మా తోటి లెటర్లు అయితే మా తెలియక మేమైతే లెటర్లు మా పిల్లలకి జాబ్ కావాలని మేమైతే వాళ్ళ దగ్గర రాపించుకోలేదు. మమ్మల్ని నమ్మించి మీకు ప్రతి కుటుంబానికి మేము జాబ్ ఇస్తాం, మీరు పొలాలు ఇవ్వండి అంటే మేము మోసపోయి మేము ఏ లెటర్ లేకుండా మా ఊరు మొత్తం పొలాలు ఇచ్చామండి. మరి ఆ మోసపోయిన దానికి వాళ్ళు మీ దగ్గర ఏముందో తెచ్చుకోమంటే మేమేం తెచ్చుకున్నాం, వాళ్ళ మాటలు విని పొలం ఇచ్చేసాము. ఫ్యాక్టరీ వాళ్ళ కాడిపోయినా మేము ఎవరు ఏడకపోయినా మాకు సమాధానం లేదు. కాబట్టి కొన్ని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ చివరి పొలాలకి అనేది లాస్ట్లో ఉన్న పొలాలకి నీళ్లు రాకుండా కావాలి బూడ్చాడు. ఆ బూడ్చిన నీళ్లు ఇవ్వమని మేము ఎన్నిసార్లు తిరిగినా సమాధానం లేదు. కానీ పైప్ లైన్ వేసుకుంటాం విలేజ్లో నుంచి అంటే దానికి సమాధానం లేదు. ఆ పైర్లు మేము వేసుకోవడం పొలం ఇచ్చి రోజు ఏడవాళ్ళ 5 ఎకరాలే దుమ్ము చేసిండ్రు. ఆ వాటికి డబ్బులు రాలా. ఏం చేయాలయ్యా మేము? ఇళ్ళే ఉంది, నెర్రలు కొట్టేవండి చూపించబడి దేశం పోయి ఏం చేయాలి అసలు? మేము రోజు ఆడవటమే ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? పిల్లగాడికి జాబు ఇవా ఏటికి నీకు ఆ పొలం తెచ్చింది? విజ్ఞప్తి మేరకు మా సమస్యలు మీడియా ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక చిన్న ప్రయత్నంలో ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ మా గ్రామ ప్రజలందరి తరఫున మొదటగా నమస్కారాలు తెలుపుతూ మా ఊరు గురించి ఒక 2 ముక్కలు చెప్పి మా సమస్యలు, దానికి సంబంధించిన సమస్యలను ఎట్టా పరిష్కరించాలి దాని గురించి మా గ్రామ తరఫున అభ్యర్థులు మీ ముందు వివరించడం జరుగుతుంది. 2026 2 సంవత్సరాలు అవుతుంది. రేపు 8వ తారీఖు మరొక ప్లాంట్ కోసం పబ్లిక్ హీరింగ్ మీటింగ్ పెట్టారు. ప్లాంటింగ్ కొత్త ప్లాంట్ పెడుతున్నామని. 2024 నుంచి 2026 కొత్త ప్లాంట్ మొత్తం 2 సంవత్సరాలు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఎంతో సిమెంట్ ప్రొడక్షన్ ఎక్స్ట్రాక్షన్ చేసి మా గ్రామానికి కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ జాబ్ ఇవ్వలేదు. వాళ్ళు చూస్తున్నాం. ఆ బ్లాస్టింగ్ చేయాలంటే నల్లమందం వాడటం, ఆ నల్లమందు కింద లీకేజ్ అయ్యి వాటర్ కంటామినేట్ అయ్యి ఈరోజు పసిపిల్లలకి ఏమన్నా వాటర్ కొంచెం వేడి చేసి కాపమని డాక్టర్లు చెప్పే సందర్భంలో వేడి నీళ్లు పెడితే కింద పూర్తిగా ఒక లేయర్ ఏర్పడి అంత పొల్యూట్ అయిపోయిన వాటరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పొల్యూషన్ కానీ డస్ట్ పడుతుంది. చుట్టుపక్కల ఇంకా సాగులో కొంత భూమి ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలలో సంబంధించిన మా ఓపికలు అయిపోయినాయి, మా సహనాలు అయిపోయినాయి. సో మాకు మిగిలిన ఒకే ఒక్క ఆయుధం మీడియా. మీ అందరి ద్వారా మా ఊరికి రేపొద్దున ఎక్కడ మన అమెరికా వెళ్ళినా కానీ మీరు ఏ ఊరు అంటే మన సొంత ఊరు పేరు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఇది ఇలాగే కొనసాగితే మార్కాపురం జిల్లా పరిధిలోని రాజుపాలెం రైతు సేవా కేంద్రంలో నెల ఆరోగ్య నిర్వహణపై
రైతులకు అవగాహన సదస్సు చేపట్టారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల ప్రాముఖ్యత, సోయిల్ హెల్త్ కార్డ్ వినియోగంపై శాస్త్రవేత్తలు అధికారులు అవగాహన కల్పించారు. అయితే ఇదే సమయంలో రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. పెండింగ్ లో ఉన్న పంట నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ నగదు విడుదల చేయాలని, విత్తనాలపై సబ్సిడీ పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మనం ఆత్మ అంటే వ్యవసాయ సాంకేతిక సలహా యాజమాన్య సంస్థ ద్వారా ఈ నేల ఆరోగ్యము, పోషకాల యాజమాన్యము అనే అంశం మీద ఇవాళ రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మ ద్వారా రైతులకి వ్యవసాయంలో అలాగే అనుబంధ రంగాల్లో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు రాజుపాలెం గ్రామంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. దీంట్లో భాగంగా మనం నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయం మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. రసాయనిక ఎరువులు వినియోగం అనేది తగ్గించడం కోసం ఏ రకంగా మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనేది తెలియజేయడం జరిగింది. ప్రత్యామ్నాయాల్లో భాగంగా మనకి పచ్చిరొట్టె ఎరువులు, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు, వానపాము ఎరువులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వినియోగము, వాటి పద్ధతి, వీటన్నిటి గురించి కూడా రైతులకు అవగాహన తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ రసాయనిక ఎరువులను వినియోగాన్ని తగ్గించే విషయంగా అయితే ఈ సంవత్సరం మనకి DAP, యూరియా యాప్ ద్వారా, APMS యాప్ ద్వారా రైతులు ఏ పంట వేశారు, పంట నమోదును ఆధారంగా వాళ్ళకు ఉన్న ఎంత ఎకరేజ్ ఆధారంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎల్నినో ఎఫెక్ట్ వల్ల రైతులు ఏ విధంగా పంటలు వేసుకోవాలి, దీర్ఘకాలిక పంటలను మానుకుని తక్కువ కాలం పంటలు, పప్పు ధాన్యాలు వేసుకోవడము, ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలనే విషయం మీద కూడా ఇవాళ రైతులకి ఇక్కడ గ్రామంలో మనం ఆత్మ అంటే వ్యవసాయ సాంకేతిక సలహా యాజమాన్య రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్పల్లి బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మేనేజ్మెంట్ గుట్టురట్టు చేశారు. ఫ్రిడ్జ్లలో కుళ్లిపోయిన చికెన్, మటన్, ఫిష్తో పాటుగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. పాడైపోయిన మాంసం, ఐస్ క్రీంలు, పండ్లనే కస్టమర్లకు వండి వడ్డిస్తున్నట్లుగా నిర్ధారించి రెస్టారెంట్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్పల్లి బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఇక కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మేనేజ్మెంట్ గుట్టురట్టు చేశారు. ఫ్రిడ్జ్లలో కుళ్లిపోయిన చికెన్, మటన్, ఫిష్తో పాటుగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక పాడైపోయిన మాంసం, ఐస్ క్రీంలు, పండ్లనే కస్టమర్లకు వండి వడ్డిస్తున్నట్లుగా నిర్ధారించి రెస్టారెంట్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. హన్మకొండలో గందరగోళం నెలకొంది. కేయూ క్రాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటైన సురభి ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఉచితంగా 300 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో ఫ్రీ బిర్యానీ కోసం జనాలు భారీగా ఎగపడ్డారు. అయితే నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ జరగగా వ్యాపార ప్రచారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
क्या करना चावल देखो एक पैकेट नहीं देगा ఎక్కడ సార్ ఖాళీ నాకు ఇవ్వలేదు ఎక్కడ వచ్చేది హన్మకొండలో గందరగోళం నెలకొంది. కేయూ క్రాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటైన సురభి ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఉచితంగా 300 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో ఫ్రీ బిర్యానీ కోసం జనాలు భారీగా ఎగిపడ్డారు. అయితే నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ జరగగా వ్యాపార ప్రచారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడతారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. क्या करना चावल देखो एक पैकेट नहीं देगा We will never keep watching it.